అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ రాశివారికి ఈరోజు విఘ్నాలు ఉన్నా తలపెట్టిన విషయాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. పనులలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. ఆహారం పట్ల అనాసక్తి ఉండవచ్చు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అధిక శ్రమతోగాని ఫలితం అందదు. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీరు ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు మీ బంధువుల్లో ఒకరికి కొంత డబ్బు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు కలవరపరుస్తాయి. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఉదాసీనత ఉంటుంది కాబట్టి పని పట్ల జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భారీ బరువును ఎత్తడం మానుకోండి. గ్యాస్ మరియు యాసిడిటీ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. చిన్నపిల్లలు మీ నుండి ఏదైనా కోరవచ్చు. వినోదం కోసం అధికంగా ఖర్చు చేయడం మానుకోండి. ఈరోజు కొన్ని విషయాలు మీకు మంచి రోజుని నిరూపించవచ్చు. కొంతమందికి దగ్గు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. మీరు బయట ఆహారాలకు దూరంగా ఉండండి. వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఆర్థికంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీరు ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. అనవసర ఖర్చులను తగ్గించడం, పొదుపు పథకాలను అనుసరించడం వల్ల మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండగలరు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి పరిష్కారం కాగలవు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఉద్యోగ పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు కొన్ని పనుల నిమిత్తం బయటకు వెళ్లవలసి రావచ్చు. మీరు కొత్త ఆలోచనలు, పట్టుదలతో ముందుకు వెళ్తారు. మీ భావాలను బహిరంగంగా పంచుకోవడం ద్వారా మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీ సౌకర్యాలు పెరుగుతాయి మరియు మీరు డబ్బును పెట్టుబడి పెట్టే ఏ పథకంలోనైనా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ క్రమశిక్షణకు యాజమాన్యం క్లయింట్ల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు క్రమశిక్షణగా సమర్థవంతంగా పని నిర్వహిస్తే మరింత ప్రగతి సాధించవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపచ్చ రంగు. అయితే ఈరోజు అనుకోకుండా కోర్టు వ్యవహారాలు తలెట్టవచ్చు. పాత వివాదాలు మళ్లీ బయటికి వచ్చి మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దలతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆర్థికంగా కొంతమంది అప్పుల బాధ నుండి బయటపడలేకపోవచ్చు. పెట్టుబడుల్లో అవివేకంగా నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కొందరికి ఇంటి నుండి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఇది కుటుంబ సభ్యులకు బాధ కలిగిస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఫలితాలు అంచనాకు భిన్నంగా ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు పెరిగి సంబంధాలు చల్లగా మారవచ్చు. కొందరు ప్రియమైన వ్యక్తుల నుండి దూరమవుతారు. ఇది హృదయాన్ని బాధిస్తుంది. ఆరోగ్యం పరంగా కొందరికి ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య ఉంటుంది. కొందరికి మానసిక ఒత్తిడి వల్ల ఆందోళన పెరుగుతుంది. ఇది రోజువారీ పనులను ప్రభావితం చేస్తుంది. మరోవైపు కొంతమందికి పాత స్నేహితులు తిరిగి కలుస్తారు. ఇది మనసుకు ఆనందం కలిగిస్తుంది. కొందరికి పాత ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఇందులో మంచి లాభాలుంటాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మెరుగుపడి అందరికీ ఉపశమనం కలుగుతుంది. కొందరు ప్రయాణాల ద్వారా కొత్త అవకాశాలను పొందుతారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం వల్ల కొత్త ప్రారంభాలు జరుగుతాయి. కొందరికి ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి లభిస్తుంది. కొందరు తమ నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయాన్ని సంపాదిస్తారు. కొందరికి పెళ్లి సంబంధాలు బాగా కుదురుతాయి. ఇది కుటుంబానికి ఆనందం కలిగిస్తుంది. కొందరు తమ పిల్లల విజయాల కోసం గర్విస్తారు. కొందరికి ఇంటి పనులలో సహకారం పెరుగుతుంది. ఇది కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తుంది. అయినప్పటికీ ఈరోజు కొందరికి అనుకోకుండా పెద్ద ఖర్చులు తలెత్తవచ్చు. వాహనాలకు సంబంధించిన ఖర్చులు, ఇంటి మరమ్మతులు లేదా ఆరోగ్య సమస్యల వల్ల అనుకోని ఖర్చులు పెరగవచ్చు. పని స్థలంలో సహోద్యోగులతో గొడవలు పెరిగి వాతావరణం విషపూరితంగా మారవచ్చు. కొందరికి తమ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించక నిరాశ కలుగుతుంది.
కొందరికి ప్రయాణాలలో ఆలస్యాలు, రద్దీ లేదా వాహన సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వ కార్యాలయాలలో పత్రాల సమస్యలు తలెత్తి పనులు ఆలస్యమవుతాయి. కొందరికి పెట్టుబడులలో నష్టాలు కలగవచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారికి జాగ్రత్త అవసరం. స్నేహితుల నుండి నిరాశ కలుగుతుంది. వారి నమ్మకాన్ని ద్రోహం చేస్తారు. కొందరికి ప్రేమలో అవిశ్వాసం పెరుగుతుంది. ఇది సంబంధాలను బలహీనపరుస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. దైవ చింతన, పూజలు, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి. కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు. ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం, ప్రార్థనలు చెయ్యడం మీకు మనశ్శాంతినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. మీ పనితీరును వారు గుర్తించి అభినందించే అవకాశముంది. పదోన్నతికి సంబంధిన చర్చలు జరగవచ్చు. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కొంతమంది అధికారులు మీ పట్ల ప్రతికూలంగా వ్యవహరించే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఈరోజు దైవకృప ఉంటే చాలా సమస్యలు తేలికగా పరిష్కరించబడతాయి. ముఖ్యంగా ఉదయం పూట గంగాజలంతో శివలింగాన్ని అభిషేకించడం లేదా తులసి మొక్కకు నీరు పోయడం వంటి చిన్న పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు సాయంత్రం సమయంలో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవడం వల్ల భయాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు ఎవరితోనూ కోపం పట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరినైనా సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది. ఈరోజు ఎవరికైనా నీరు ఇవ్వడం, బాధితులకు ఆహారం ఇవ్వడం వంటి చిన్న దానాలు చేయడం వల్ల మీ జీవితంలో కొత్త మలుపు వస్తుంది. ఈరోజు మీరు ధ్యానం చేస్తే మీ మనసు శాంతి పొందుతుంది. మీరు మీ కుటుంబ దేవతకు ప్రత్యేక పూజ చేస్తే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీరు ఏమి చేసినా ఓపికతో, ధైర్యంతో ముందుకు సాగండి. ఏదైనా సమస్య ఎదురైనా దాన్ని పరిష్కరించే శక్తి మీలో ఉంది. ఈరోజు మీరు మీ పనులలో జయించడానికి అవకాశం ఉంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రవర్తనలో నియంత్రణ పాటిస్తే మీ జీవితంలో కొత్త ఆశలు పుడతాయి. ఈరోజు మీరు మీ కలలను నిజం చేసుకోవడానికి మొదటి అడుగు వేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు ఏదైనా తొందరపడితే లేదా కోపం వచ్చి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు ఇబ్బందిగా మారవచ్చు. కాబట్టి ప్రతి పనిలోనూ సమతుల్యత పాటించండి. మీరు ఈరోజు మీ ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. కానీ దైవకృప లేకుండా ఏమీ సాధ్యం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే శ్రీరామచంద్రుడు మీకు అన్ని రకాల కష్టాల నుండి రక్షణ కల్పిస్తాడు. మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలు నిండిపోతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.